కేటీఆర్ పిరికి పంద డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఇక పరీక్షలకు జుట్టు రక్తం ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చాడు. ఆయన చుట్టూ ఉన్నోళ్ళంతా గంజాయి బ్యాచే కదా, చీకట్లో రహస్యంగా లోకేష్తో ఎందుకు భేటీ అయ్యారు? పనితనం తెలుసు కాబట్టే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అయితే కేటీఆర్ హరీష్ కవితలకు వాళ్ళ ఇంట్లోనే విలువలేదు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించాం. దొంగసార ఆమెన జగదీష్ రెడ్డి కూడా నీతులు చెప్తే ఎట్లా? సోడా పోయడం సారా అమ్మడం ఈ రెండే ఆయనకు తెలిసినవి. ఇక కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్లకు 23% తగ్గించిందే కేసీఆర్. ముస్లిం కోటాను బీజేపీ రాష్ట్రాల్లో తీసేసి ఇక్కడ డిమాండ్ చేయాలి. ఇక 42% కోటా అమలుకు మా వ్యూహం మాకుంది అని చెప్పేసి అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. మరి వ్యూహం ఏందో కానీ అమలు చేయండి. తర్వాత ఇక్కడనే కాదు, స్థానిక సంస్థలోనే కాదు, అక్కడ విద్యా ఉద్యోగాల్లో కూడా అమలు చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్లు వేయాలంటే ఫస్ట్ అయితే ఈ రిజర్వేషన్లు తేల్చండి. ఇక్కడ స్థానిక సంస్థల్లో మీరు ఆర్డినెన్స్ ఎట్లయితే తీసుకొచ్చినరో అక్కడ విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆర్డినెన్స్ ఇస్తారా, మరి ఏం చేస్తారో చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరాలే. ఇక్కడ అక్కడ నిరుద్యోగులకు కూడా మంచి జరగాలి. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఆ ఇచ్చే కంటే ముందు ఫస్ట్ ఆ విద్యా ఉద్యోగాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి విషయం తేల్చాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ మరి ఏం తెలుస్తుందో చూడాలి. మరి ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో కానీ తర్వాత స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు వార్డు మెంబర్ కానీ కులాలు చాలా ఉన్నాయి. వాటిని ఆధారంగా చూపి ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వెసులుబాటు ఉన్నది. మరి అటువంటి పని ఏమైనా చేస్తారో చూడాలి. మరి 42% కోటా అమలుకు మా వ్యూహం మాకుంది, అమలు చేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక రేవంత్ ఓ పిరికి దద్దమ్మ, డ్రగ్స్ కేసు అంటూ నాపై విషం చిమ్మడం ఎందుకు? దమ్ముంటే ఆధారాలు చూపించాలని చెప్పేసి లేదంటే పర్యవసానాలు తప్పు అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక ఈయననే మొత్తం దమ్మును మునగాడు. ఇటువంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు ముఖ్యమంత్రిని పట్టుకొని. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.